ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు. సో ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు అప్డేట్లు చూస్తూ ఉంటే మనకి తెలియకుండానే లోపల గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. చాలా హోప్ క్రియేట్ అవుతుంది. ఆ రెండు సినిమాలు ఏంటంటే పెద్ది ఒకటి, ఇంకోటేమో గ్లోబ్ ట్రోటర్ SSMB 29. సో వాటి గురించి కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే దర్శన్, బాగున్నారా సార్? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్ మీ ఎగ్జైట్మెంట్ ఏంటంటే, రాజమౌళి గారు ఎప్పటి వరకు ఆయన అన్ని డిలే నడుస్తాయని, ఈవెన్ ఆయన వైఫ్ కూడా ప్రభాస్ గారిని అందంట, మనోడు లేక కదా వేరే సినిమా చేసుకో, ముందు మిర్చి చేసుకో అని చెప్పి ప్రభాసే చెప్పారు ఈ మాట. సో అంత ఐ మీన్ అలాంటి ట్యాగ్ లైన్ ఉన్న ఆయన అప్డేట్స్ ఏంటో వరుస పెట్టి గ్యాప్ లేకుండా ఇస్తున్నారు. కింద మీమ్స్ లో అంటున్నారు గ్యాప్ అని పెడుతున్నారు. రోజుకొక అప్డేట్, రోజుకొక మీమ్ వస్తుంది. ఏంటి సార్ అసలు మీరేం ఫీల్ అవుతున్నారు అసలు? అంటే దీనికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియన్ సినిమా హిస్టరీలోనే కాదు, వరల్డ్ సినిమా హిస్టరీలో ఫస్ట్ టైం ఒక సినిమాకి సంబంధించిన మీడియా ఇంటరాక్షన్ ని ఒక సంస్థకి, ఇప్పుడు ఓటీటీ, జియో హాట్స్టార్ అనే ఓటీటీ సంస్థకి రైట్స్ అమ్మడం, దాదాపుగా 50 కోట్లు దానికి రైట్స్ రూపంలో వచ్చాయని చెప్పి అంటున్నారు. మరి అంత భారీ మొత్తంలో అమౌంట్ తీసుకున్నప్పుడు మరి దానికి న్యాయం చేయాలి కదా. ఏదో అక్కడ మామూలు జనరల్ ప్రెస్ మీట్ లాగా ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించినటువంటి విశేషాలు అవి పంచుకుంటామంటే అది ఎందుకు అంత మొత్తం చెల్లించి వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి దానికి ఒక బడ్జెట్ తీసుకురావడం కోసం ఇవన్నీ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లేదంటే ఒకసారి పృథ్వీరాజ్ సుకుమార్ అన్న ఫస్ట్ లుక్, తర్వాత శృతి హాసన్ సాంగ్, తర్వాత ప్రియాంక చోప్రా, ఇంక్లూడింగ్ టైటిల్ మందాకిని అనే టైటిల్, ఆ పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా కుంభ అనే, ఇలాగ ఇన్ని రివీల్ చేయడం వెనకాల కారణం ఏంటంటే ఇదన్నమాట. అంటే అసలు ఒక మీడియా ఇంటరాక్షన్, ఒక సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ లాంటి దాన్ని మార్కెటింగ్ చేయొచ్చు అన్న ఆలోచన కదా. అవును. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మామూలుగా ఏదో కొన్ని ఛానల్స్కి ఎక్స్క్లూజివ్గా ఇస్తారు. దానికి అయ్యే ఖర్చు వస్తే చాలని ప్రొడ్యూసర్లు ఆలోచిస్తారు. దానికి ఎంత అయితే మనం ఖర్చు పెడతామో ఆ ఖర్చు ఎవరైనా స్పాన్సర్లు పెట్టుకుంటే సరిపోద్దని అనుకుంటారు. కానీ ఈయన అలా కాదు. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకి వచ్చే ఓటీటీ రైట్స్ ఓన్లీ దీనికి ఈ స్ట్రీమింగ్ రూపంలో ఆయన తీసుకుంటున్నాడంటే అది మరి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఇంకా భవిష్యత్తులో ఇలా కూడా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అంటే ఇది ఒక ట్రెండ్ సెక్టర్ అనమాట. ఇప్పుడు బాహుబలి సినిమాతో ఆయన పాన్ ఇండియా సినిమా, మన తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాడు. RRR తోటి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు, ఆస్కార్ కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాతో మొదటి నుంచే అంటే చిన్న లాజిక్ ఏం లేదు. ఇప్పుడు మహేష్ బాబు చాలా రోజుల తర్వాత గుంటూరు కారం వచ్చి దాదాపు 2 years అవుతుంది. రాజమౌళి సినిమా వచ్చి RRR వచ్చి అది కూడా 3-4 years అవుతుంది. వీళ్ళందరూ ఒక వేదిక మీద, ప్రియాంక చోప్రా తను కూడా ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలకు కూడా దూరంగా ఉంది. హాలీవుడ్ సినిమాలు అవి చేసుకుంటూ హిందీ సినిమాలకు కూడా దూరంగా ఉంది. వీళ్ళందరూ స్టేజ్ మీద వచ్చి ఒక చోటకు వచ్చి సినిమా గురించి విశేషాలు అవి పంచుకుంటే డెఫినెట్గా వీళ్ళందరూ ఒక సినిమాని చూసే అవకాశం ఉంది కదా అని దానికి ఇంకొన్ని ప్రత్యేక ఆకర్షణలు జోడించి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం, దాన్ని ఒక ఓటీటీ సంస్థకి ఒక 50 కోట్ల మొత్తానికి విక్రయించడం, దానికి తగ్గట్టుగా చేసే ఏర్పాట్లో భాగంగా ఇవన్నీ మనం జరుగుతున్నాయని చెప్పొచ్చు. నాకు తెలిసి ఇవాళ రేపట్లో కూడా ఇంకోటి ఏదైనా సర్ప్రైజ్ లాగా ఇంకోటి ఏదైనా రివీల్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన, ఏదో IPL మ్యాచ్కి చెల్లించినట్టు చెల్లిస్తుంది అనమాట దీనికి. అది అంతే కదా మరి. సో అంటే మామూలుగానే రాజమౌళి సినిమాలు తీయడంలో ఎంత సిద్ధహస్తుడో మార్కెటింగ్ చేయడంలో అంతకంటే ఎక్కువ సిద్ధహస్తుడని మనందరికీ తెలుసు కదా. కరెక్ట్. సో ఇది మార్కెటింగ్ అనేది ఇప్పుడు దీంతో స్టార్ట్ చేశాడని మనం చెప్పొచ్చు. కరెక్ట్ సార్. అంటే మోస్ట్లీ ఏంటంటే RRR సినిమా తీసుకుంటే, RRR సినిమా ఎంత అద్భుతమైన సినిమా అయినా అది ఒక రీజనల్ సినిమా. నిజం చెప్పాలంటే మన ఇండియాలో ఇదర్ పాన్ ఇండియాలో రిలీజ్ అయినప్పటికీ కూడా రాజు కొమరం భీము అంటే మన క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి ఇది, వీటిని తీసుకెళ్ళి ఈవెన్ హాలీవుడ్ డైరెక్టర్లు ఈయనతో మాట్లాడి మనం కలిసి పనిచేద్దాం అనే మాట అనిపించుకున్నారంటే స్పీల్బర్గ్ మాట్లాడడం ఏంటంటే, రాజమౌళి గురించి మాట్లాడడం, రాజమౌళితో కలిసి వర్క్ చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేయడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఒక తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం అది. ఇప్పుడు
తెలుగు వాళ్ళే కాదు భారతీయులందరూ కూడా, ఇండియన్స్ అందరూ కూడా గర్వపడేలాగా ఆయన ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడని మనకి తెలుస్తుంది. అంటే ఇది గ్లోబల్ గా ఏం చేసినా కూడా రూట్స్ మాత్రం మన దగ్గర ఆయన వదలరు. ఎందుకంటే ఇప్పుడు కుంభ క్యారెక్టర్ రివీల్ చేశారు, మందాకిని అని పెట్టారు పేరు. ఇది ముందు నుంచి ఇది లార్డ్ హనుమాన శివానా ఏదో సంథింగ్ ఉంది. అది కూడా ట్రెడిషనల్ డ్రెస్ లో యాక్షన్. ప్రియాంక చోప్రాకి చక్కగా పద్ధతిగా చీర కట్టి యాక్షన్ గన్ పెట్టి, అది చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చేలాగా ఉన్నాయి. అదే కదా రాజమౌళి ప్రత్యేకత, అదే. సో ఈ సినిమాని ముందు నుంచి కూడా గ్లోబల్ రేంజ్ లో, పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా తీయాలని ముందు నుంచి డిసైడ్ చేసుకుని తదనుగుణంగా చేస్తున్నాడు. ఇప్పుడు మార్కెటింగ్ కూడా ఆ రేంజ్ లో చేస్తున్నాడు అని మనం చెప్పొచ్చు. నాకు తెలిసి ఈ సినిమాకి ఇన్ ఫిలిం బ్రాండింగ్ కూడా చాలా గట్టిగా ఉంటుందని మనం చెప్పొచ్చు. అంటే ఓన్లీ ఇన్ ఫిలిం బ్రాండింగ్ ద్వారా వచ్చే రెవెన్యూ తోటే సినిమాని తీసేయచ్చు. దాదాపుగా ఇప్పుడు కొన్ని సినిమాలకి 500-600 కోట్లు కూడా ఇన్ ఫిలిం బ్రాండింగ్ వస్తుంది. అలాగా ఈ సినిమాకి ఇప్పుడు, ఎందుకంటే ప్రియాంక చోప్రా ఆల్రెడీ హాలీవుడ్ లో కూడా ఫేమస్, గ్లోబల్ స్టార్ తను కదా. అవును సార్. ఇప్పుడు రాజమౌళి కూడా గ్లోబల్ డైరెక్టర్. కాబట్టి ఈ సినిమాకి రకరకాలుగా ఆయన రెవెన్యూ జనరేట్ చేసి దాన్ని ఒక మళ్ళీ ఇంకో ట్రెండ్ సెక్టర్ చేస్తాడని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఆయన ఫార్ములా ఒకటి ఉంది సార్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు గ్లోబల్లీ ఆయన అందరూ, ఈవెన్ పాన్ ఇండియాలో అందరూ గుర్తుపడతారు, గ్లోబల్లీ గుర్తుపడుతున్నారు. ఇలాంటప్పుడు ఆయన ఏమనుకోవాలంటే గ్లోబల్లీ ఎవరు ఎక్కువ స్టార్డమ్ ఉంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్నాడు, షారుఖ్ ఖాన్ తెలియని కంట్రీ అంటూ ఉండదు. సో ఇలాంటి వాళ్ళని కాస్ట్ చేసుకోవట్లేదు. మహేష్ బాబు గారు రీజనల్ లో ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా బయట అందరికీ తెలిసనే నమ్మకం లేదు, ఫారినర్స్ కి తెలిసనే నమ్మకం లేదు. సో మనోళ్ళనే తీసుకెళ్తున్నారు. ఈవెన్ RRR సినిమాకి కూడా మన రామ్ చరణ్ ని, ఎన్టీఆర్ ని తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా మహేష్ బాబుని, అంటే ఆయన బయటకు వెళ్ళి యుద్ధం చేస్తున్నారు, బట్ మన వాళ్ళనే తీసుకెళ్లి హీరోని చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరినీ ప్యాడింగ్ ఆర్టిస్టులు చేస్తున్నారు. కానీ ఏదో స్వార్థం ఉంది. అంటే ఏం లేదు, సింపుల్ లాజిక్. ఇప్పుడు మహేష్ బాబు ఏ హాలీవుడ్ స్టార్ కి తీసుకొని అందగాడు కదా, పర్ఫార్మెన్స్ వైజ్ కానీ పర్సనాలిటీ వైజ్ కానీ. సో ఇప్పుడు అంటే మన తెలుగు సినిమా మార్కెట్ కూడా ఈ రోజున మామూలుగా లేదు కదా కదా. మన తెలుగు సినిమాలే దాదాపుగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల అలవాకుగా కొట్టేసింది కదా. మొన్న ఓజీ సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా దాదాపు 300 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ లో ఒక మోర్ దాన్ 50% తెలుగు థియేట్రికల్ రైట్స్, తెలుగు డిజిటల్ శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చేసే అవకాశం ఉంది. ప్లస్ ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే మనందరికీ తెలుసు, ఒక 2-3 సంవత్సరాలు ఇంకా దానికి అంకితం అయిపోయి ఉండాలి, వేరే సినిమాలు చేయడానికి ఉండదు కదా. ఇప్పుడు ప్రభాస్ బాహుబలి చేసినప్పుడు అదే జరిగింది, RRR చేసినప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ అదే చేశారు. ఇప్పుడు ఈ గుంటూరు కారం వచ్చి రేపు సంక్రాంతికి 2 years అయిపోతుంది. ఇంకొక 1 year 2 years వెయిట్ చేయాలి. మరి ఒక సినిమా కోసం 4 సంవత్సరాలు ఒక షారుఖ్ ఖాన్ లేదా ఇంకొక సూపర్ స్టార్ సాగరు కదా. రాజమౌళి గారు చెప్పిన ఆగరంటారా సార్? అంటే వాళ్ళకుండే కమిట్మెంట్స్ అవి ఉంటాయి కదా. ఇప్పుడంటే రాజమౌళి వెళ్ళి ఇలా నా కోసం 2 సంవత్సరాలు మీరు కేటాయించాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఇవ్వచ్చు. కానీ బాహుబలి టైంలో ప్రభాస్ లాంటాడు గుడ్డిగా నమ్మి రాజమౌళిని అన్ని సంవత్సరాలు ఫ్రీగా ఖాళీగా ఉండిపోయాడు, వేరే సినిమా చేయకుండా దానికి పరిమితం అయిపోయి ఉండిపోయాడు. వేరే స్టార్స్ ఎవరు అంత ఇది చేయరు కదా. బాహుబలి అంత పెద్ద హిట్ అయిన తర్వాత అప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆ నిర్ణయం తీసుకోగలిగాడు. ఇప్పుడు ఆ 2 సినిమాలను బట్టి, ఆ 3 సినిమాలను బట్టి, బాహుబలి 2, RRRని బట్టి మహేష్ బాబుకు నమ్మకం వచ్చి, సరే మామూలుగా సినిమాలో 10 చేయడం కంటే కూడా రాజమౌళితో ఒక సినిమా చేస్తే చాలు అన్న నమ్మకంతో ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఎప్పుడో కమిట్ అయిన సినిమా కదా. మహేష్ బాబు రాజమౌళి సినిమా అనేది మనం ఎప్పటి నుంచో దాదాపు 10 ఏళ్లుగా నలుగుతున్నటువంటి ఇది. అందువల్ల రాజమౌళితో సినిమా చేయాలంటే ఇంకా ఆ సినిమాకే అంకితం అయిపోయి ఉండిపోవాలి. ఈవెన్ ఆ లుక్ కూడా బయటికి రివీల్ అవ్వకుండా, బయటికి కూడా పబ్లిక్ అపియరెన్స్ కూడా ఇవ్వడానికి లేకుండా ఉంటది. కాబట్టి మరి ఇన్ని వీటి మధ్య అందరు హీరోలు ఇప్పుడంటే డెఫినెట్గా ఇప్పుడు ఈవెన్ నెక్స్ట్ సినిమా నీతో చేస్తాను ఇలాగ 3 years నువ్వు నాకు కేటాయించాలంటే కళ్ళు మూసుకొని కాల్ షీట్ ఇచ్చేస్తారు ఏ పెద్ద హీరో అయినా. ఇప్పుడు మరి అప్పుడు అలాగ లేదు కదా. కాబట్టి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సెట్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది, అది ఇలాగ కార్యరూపం దాల్చింది. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇంకా దానికి సంబంధించిన అప్డేట్ ఏది రావట్లేదన్న అసంతృప్తి ఏదైతే ఉందో అది ఇంకా తొలగిపోతుంది. సినిమా వచ్చేంత వరకు ఒక 1 year వరకు ఈ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి వస్తూనే ఉంటది. పైగా
ఇప్పుడు ఈ సినిమాని దాదాపు 120 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఇంగ్లీష్ సినిమాలు కూడా అన్ని దేశాల్లో విడుదల అవుతలేదు మనకు తెలియదు కదా. అవును సార్. ఇంగ్లీష్ సినిమాలకి అతిపెద్ద మార్కెట్, అందువల్లే కదా వాళ్ళు ఒక టైటానిక్ లేకపోతే ఇటువంటి సినిమాలతోటి వేల కోట్లు ఎలా సంపాదిస్తారంటే మార్కెట్, ఇంగ్లీష్ సినిమాకు ఉన్న మార్కెట్. రాజమౌళి కూడా మనం ఎందుకు మన తెలుగు ఆడియన్స్కి లేదంటే ఇండియన్ ఆడియన్స్కి మాత్రమే పరిమితం అయ్యే సబ్జెక్టులతోటి, వాళ్ళు మాత్రమే కనెక్ట్ అయ్యే సబ్జెక్టులతోటి ఎందుకు చేయాలి, గ్లోబల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలాగా మనం ఎందుకు చేయకూడదన్న ఉద్దేశంతో చేస్తున్న సినిమా ఇది. ఇప్పుడు అంటే వారణాసి అనేది ఇంకా అఫీషియల్గా అదే కాదన్న తెలియదు. ప్రస్తుతానికి అయితే బాలీవుడ్ మీడియాలో వారణాసి అని చెప్పి బాగా టైటిల్ చక్కర్లు కొడుతుంది. అదన్నమాట. సో అండ్ ఫస్ట్ నుంచి కూడా ది అప్డేట్స్ ఒక సంచలనం ఏంటంటే స్టార్టింగ్ పాస్పోర్ట్ తీసుకుని సింహాన్ని జైల్లో పెట్టేసినట్టు, అంటే మహేష్ బాబు పాస్పోర్ట్ లాగేసుకున్నాం. మహేష్ బాబు ఎక్కువ సంచారి, నార్మల్ గా నిజంగానే సంచారి, తిరుగుతా ఉంటారు ఫ్యామిలీతో ట్రిప్లు. అలాంటిది పాస్పోర్ట్ లాగేసుకున్నానని చెప్పి ఒక చిన్న వీడియో వేసి మొత్తం అన్ని సోషల్ మీడియాలో అన్ని న్యూస్ ఛానల్లో పడిపోయారు ఆర్టికల్స్ అన్ని. తర్వాత వీళ్ళిద్దరు సంభాషణ ట్విట్టర్ లో ఒకరి తర్వాత ఒకరు కొట్టుకుంటూ సార్ ప్రియాంక గారు, అదే ఫస్ట్ మహేష్ బాబు గారు, రాజమౌళి గారు, ప్రియాంక గారు, పృథ్వీరాజ్ గారు, నలుగురు చిట్ చాట్ చేసుకుని ట్విట్టర్ వేదికగా అదొక ఫన్ క్రియేట్ చేశారు, చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు. మేము వరుసగా ఇది వస్తున్నాయి. అండ్ మీరు అన్నారు 50 కోట్లు పెట్టి ఒక ఈవెంట్ ని స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నారంటే అసలు మామూలు విషయం కాదు, దాని అవుట్పుట్ ఎలా ఉంటది అనే ఎక్సైట్మెంట్, ఆ క్యూరియాసిటీ వస్తుంది ఇప్పుడు. మీరేమంటారు అసలు ఆ ఈవెంట్ గురించి? అందుకనే దాన్ని ఒక మెగా ఈవెంట్ లాగా చేసే ప్రయత్నం చేయడం, లేకపోతే దానికి ఒక అంటే మన 2 రాష్ట్రాల నుంచి కానీ బయట నుంచి కానీ దాదాపు 1,00,000 మందిని సమీకరిస్తున్నారంటే అది మామూలు ఈవెంట్ లా కాదు కదా, ఒక మెగా ఈవెంట్ లాగా దాన్ని చేస్తూ దాన్ని మార్కెటింగ్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా ఈ అప్డేట్స్ అన్ని కదా. మామూలుగా ఇప్పుడు ప్రియాంక చోప్రా లేదంటే శృతి హాసన్ వీళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చేస్తే ఒకేసారి అన్ని సర్ప్రైజులు అన్ని రివీల్ చేస్తే పెద్దగా మజా ఉండదు. అందుకని ముందు నుంచి ఒకటి గ్యాప్ లేకుండా దాని గురించి ముందు క్లూ ఇవ్వడం కానీ ఏమీ లేకుండా, మామూలుగా ఏం చేస్తారు జనరల్గా ఏదైనా మనం చిన్న పాట గ్లిమ్స్ రిలీజ్ చేయాలంటే ఒక వారం రోజుల ముందు దానికి అనౌన్స్మెంట్, కౌంట్ డౌన్ ఇవన్నీ ఉంటాయి. ఇదేం లేదు కదా, జస్ట్ లైక్ దట్ రిలీజ్ చేస్తున్నారు. ఏదో చిన్న సినిమాలకి అప్పటికప్పుడు రిలీజ్ చేస్తారు కదా, అలా రిలీజ్ చేస్తూ సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఇచ్చేస్తున్నాడు. డెఫినెట్గా రేపు అది ఒక మెగా ఈవెంట్ లాగా, అంటే ఒక సినిమాని ఎలాగైతే 2-3 గంటలు కళ్ళు తిప్పుకోకుండా టీవీలకి లేదంటే దీనికి అంకితం అయిపోయి చూస్తారో, ఈవెంట్ని కూడా అలా చేసేలాగా దాన్ని డిజైన్ చేస్తున్నారని మనకు అనిపిస్తుంది. అంటే మన పెళ్లి ఫుటేజ్ ని నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీలకి స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చి డబ్బులు తీసుకున్న వాళ్ళని చూసాం. ఇది ఫస్ట్ టైం ఎప్పుడైనా చూసారా సార్? అసలు లేదు కదా, అది చెప్పాయి కదా, ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలోనే కదా, వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇది లేదు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా చేయడం కొంత మన మీడియా నుంచి కొంత వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నా, అవకాశం ఉన్నా కూడా అంతే కదా. ఇప్పుడు వరకు మనం అతన్ని ఆకాశానికి మోసాము జక్కన్న అని అదని ఇదని, ఇప్పుడేమో మనకే అసలు ఇంటి లేకుండా అలౌ చేయకుండా దీన్ని వేరే వాళ్ళు ఎవరికో స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చాడు, మనం ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేయాలనే కోణంలో కొన్ని సంస్థలు, మీడియా సంస్థల నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా దాన్ని కూడా అంటే ఏముంది సింపుల్గా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగైతే కొన్ని ఛానల్స్కి ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నారో, ఇది ఒక ఓటీటీకి ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం అంతే. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, దాన్ని ఎలా చేయాలన్నది కూడా అతనికి ఒక స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి మరీ అంత వ్యతిరేకత కూడా వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఏదైనా ఒక సినిమా, ఇప్పుడు సినిమాలకి కేవలం సక్సెస్ రేట్ అనేది దారుణంగా పడిపోతూ రెవెన్యూ వేరే, ఇప్పుడు ఓటీటీ కూడా కొన్ని సినిమాలకు మాత్రమే ఓటీటీ రైట్స్ వస్తున్నాయి, చాలా సినిమాలకు ఓటీటీ కూడా ఇప్పుడు రావడం లేదు. అటువంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాలకి ఇలా కూడా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అని ఒక ట్రెండ్ సెట్టింగ్ ఈవెంట్ చేయబోతున్న రాజమౌళిని మనం ఖచ్చితంగా అభినందించాల్సింది. అండ్ సాంగ్స్ గురించి ఒకటి మాట్లాడుకుందాం సార్. ఇదేమో ఇక్కడేమో చిక్రి, అక్కడ పెద్దిలో, ఇక్కడేమో సంచారి శృతి హాసన్ గారు. నా అక్క ఏం తాగి పాడేవక్క అని చెప్పి కింద కమెంట్లు పెడుతున్నారు అందరూ. ఇద్దరు ఆస్కార్ విన్నర్లు. ఈయన ఎప్పుడో ఆస్కార్ గెలుచుకున్న ఏఆర్ రెహమాన్ గారు మనకు ప్రైడ్ ఎప్పటి నుంచో, కీరవాణి గారు ఈ మధ్య మనకు ప్రైడ్ గా మారారు, ఈయన ఆస్కార్ తెచ్చిన వ్యక్తి. సో వీళ్ళిద్దరి మధ్య 2 సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఒకటేమో హుక్ స్టెప్ తో అదరగొట్టింది, ఈ సంచారి సినిమా ఏమో గూస్ బంప్స్ వస్తున్నాయి అని అంటున్నారు. మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్? నిజంగానే అంటే అసలు అదే ఇప్పుడు రాజమౌళి స్ట్రాటజీ అది. ఇప్పుడు ఉదాహరణకి ఇందులో ప్రియాంక చోప్రాని ఏరికోరి తీసుకోవడం వెనకాలే ఒక పెద్ద స్ట్రాటజీ. ఎందుకంటే నువ్వు ఇందాక అన్న మహేష్ బాబు మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసినటువంటి ఒక నటుడు, అందుకని ఇప్పుడు ప్రియాంక చోప్రా అంటే మొత్తం గ్లోబల్ ఆడియన్స్ కూడా పరిచయం ఉన్న ఇది కదా. అలాగే
ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ మన తెలుగు వాళ్ళకి అంత తెలియకపోయినా కూడా అక్కడ మలయాళంలో మంచి ఇది. నాకు తెలిసి హిందీ నుంచి కూడా కొంతమంది ఉంటారు. ఎలాగైతే RRR లో అజయ్ దేవగన్ని, ఆలియా భట్ని ఇలా పెట్టి దాన్ని ఒక ఇది చేశాడు, ఇందులో కూడా అటువంటి డెఫినెట్ గా చేస్తాడు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఒక పక్క AR రెహమాన్ సాంగ్ ఇది హల్చల్ చేస్తుంది. ఇప్పుడు కీరవాణి ఇద్దరు ఆస్కార్ విజేతలు. కీరవాణి పాట, ఈ మన రెహమాన్ పాట రెండు కూడా సోషల్ మీడియాని ఒక హల్చల్ చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మన చిరంజీవి గారి పాట కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఉంది. అంటే తండ్రి కూడా, తండ్రి మనశంకర వరప్రసాద్ ఆ మీసాల పిల్లతో పాటతోటి ఆయన హల్చల్ చేస్తుంటే కొడుకు ఈ చికిరి చికిరి అని చెప్పి మనోడు దుమ్ము రేపుతున్నాడు. ఈ విధంగా మొత్తం మీద మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది ఆడియన్స్ అందరికి. సో పెద్ద విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఆయన ఒక చిన్న మేకర్, నిజం చెప్పుకోవాలంటే బుచ్చిబాబు. ఆయన కసి ఒక పెద్ద మేకర్ ఉండే కసి కంటే ఎక్కువ కసి ఉంది ఆయన సినిమా మీద. ప్రతి ఒక్కరు ఆయనతో ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరు గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా అదే చెప్తున్నారు. అంటే అతని కాన్ఫిడెన్స్, ఈవెన్ నాకు ఇప్పుడు వచ్చి నాకు డౌట్ సార్, అతనికి అంత ప్రాపర్ ఇంగ్లీష్ వచ్చో లేదో కూడా తెలియదు, బట్ ఆయన అందరినీ మేనేజ్ చేస్తున్నారు. AR రెహమాన్ గారిని తీసుకొచ్చి ఆయనకి ఈయన హావభావాలన్నింటినీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎలాంటి సాంగ్ కావాలో చెప్పగలుగుతున్నారు మొత్తం అందరినీ. ఇప్పుడు జాన్వీ కపూర్ కి తెలుగు ఏమొచ్చు సార్, జాన్వీ కపూర్ ని తీసుకొస్తున్నారు. బుచ్చిబాబుకి నాకు తెలిసి హిందీ ఇంగ్లీష్ అంత బాగా వచ్చో లేదో కూడా తెలియదు, బట్ ఆయన కాన్ఫిడెన్స్, లోపల ఉన్న కాన్ఫిడెన్స్ ఎవరినైనా. లాంగ్వేజ్ బ్యారియర్స్ అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్స్ వీళ్ళు ఉంటారు. కమ్యూనికేషన్ ఇప్పుడు పెద్ద ఇదేం కాదు కదా. ఒకప్పుడు ఇంగ్లీష్లో రాసేవాళ్ళు, ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు అంటే ఒక పెద్ద ప్యాషన్, ఒక పెద్ద ఇది ఉండేది. ఇప్పుడు ఏముంది, మనం తెలుగు ఆర్టికల్ని ChatGPTలో ఇందులో వేస్తే విత్ ఇన్ సెకండ్స్ మనకి వచ్చేసింది కదా. సో అది లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం కాదు. అయితే నువ్వు అన్నావు ఒక చిన్న మేకర్ అని చెప్పి. ఇప్పుడు మొదటి సినిమాతోటే 100 కోట్లు కొట్టిన డైరెక్టర్ చిన్న మేకర్ ఎలా అవుతాడు? అంటే స్టార్టింగ్ బీజం పడింది. ఇప్పుడు ఎవరో తెలియని ఒక హీరో హీరోయిన్ వాళ్ళు కొత్త కదా. అప్పుడు కరెక్ట్, వైష్ణవ్ తేజ్ కానీ కృతి శెట్టి కానీ ఇద్దరు కొత్త వాళ్ళే. విజయ్ సేతుపతి కూడా అంత పెద్దగా మన వాళ్ళకి డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రమే కొంత పరిచయం ఉన్నటువంటి, అలాగే వాళ్ళతోటే ఒక అద్భుతం క్రియేట్ చేసి, మ్యూజిక్ తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి 100 కోట్లు కలెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ అతను. ఆ సినిమా అంత సంచలన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు వస్తున్న సినిమాకి దాదాపు ఎంత గ్యాప్ ఉందో, 4-5 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఈ సినిమా కోసం అన్ని సంవత్సరాలు ఆగిపోవడం అనేది మామూలు విషయం కాదు కదా. కరెక్ట్. ఎన్ని ఆఫర్లు వచ్చి ఉంటాయి, ఎంతమంది హీరోల నుంచి, ఎన్ని ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చి ఉంటాయి. అవన్నీ వద్దనుకొని ఈ సినిమా మనం చేసుకుంటే చాలులే, ఒక 4-5 సినిమాలు చేసినంత పేరు మనకి దీంతో వస్తుంది, డబ్బు కూడా అంత వస్తుంది అన్న నమ్మకం ఉంటే తప్ప, ఆ కన్విక్షన్ అది ఉంటే తప్ప ఉండిపోలేడు కదా. సూపర్ కదా. డిలే అవుతుందంటే అంత పెద్ద హిట్ కొట్టి నేనేంటి ఇలాగా ఖాళీగా ఉండడం, ఇన్ని సంవత్సరాలు ఉండిపోవడం ఏంటి అనిపిస్తుంది కదా ఇంకోళ్ళకైతే. మనోడు దీని మీద అలా ఉండిపోవడం బట్టి కూడా ఈ సినిమా ఏ రేంజ్ లో డిజైన్ అవుతుంది అన్నది మనం ఊహించవచ్చు. ఇప్పుడు 100 కోట్లు అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఆ మేకర్ కి 100 కోట్లు వస్తాయి అనేది ఎవరు ఊహించలేదు. 1000 కోట్లు వచ్చే అవకాశం ఉందంటారు సార్? డెఫినెట్ గా అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ రామ్ చరణ్ అప్రూవ్డ్ ఇది RRR సినిమా తోటి. హిందీలో కూడా అతను ముందే అంటే సినిమా హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా అంతకుముందు కూడా అతను జంజీర్ సినిమా అది చేసి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు జాన్వీ కపూర్ ఉంది కదా, AR రెహమాన్ ఉన్నాడు కదా. కాబట్టి ఆ ఉప్పెనతోటే 100 కోట్లు కొట్టినోడికి ఈ సినిమాతో 1000 కోట్లు కొట్టడం అనేది అసాధ్యమైతే కాదు కదా కదా. పైగా ఇప్పుడు సినిమాలు బాగుంటే మన తెలుగులోనే 300 కోట్లు అలవోగ్గా వచ్చేస్తున్నాయి ఒక్క తెలుగులో. ఇంకా హిందీలో పట్టింది అనుకో ఇంకెలా ఉంటది, ఏ రేంజ్ లో అక్కడ కలెక్ట్ చేస్తుంది. అలా 700-800 కోట్లు కలెక్ట్ చేసేసింది అనుకో, ఈజీగా 1000 కోట్లు అయిపోద్ది. సో 1000 కోట్ల క్లబ్ అనేది ఇప్పుడు, అంతకుముందు నాకు తెలిసి 100 కోట్లు కలెక్ట్ చేయడం అంటే కూడా అది ఒక పెద్ద సెన్సేషన్ న్యూస్ లాగా ఉండేది ఒక 10-15 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఫ్లాప్ సినిమాలు కూడా 100 కోట్లు. ఇప్పుడు సికింద్ర సినిమా ఫ్లాప్ అంటే 100 కోట్లు, తామా సినిమా పెద్దగా ఏం లేదంటే 100 కోట్లు, జానీ ఎల్ఎల్బి ఏదో మామూలుగా ఉంది అంటే 100 కోట్లు. ఇలా ఉంది పరిస్థితి. 100 కోట్లు కలెక్ట్ చేస్తే నథింగ్ అన్నట్టు ఉంది. బెంచ్ మార్క్ ఏంటంటే 1000 కోట్లు. ఇప్పుడు అంటే 300 కోట్ల నుంచి ఇప్పుడు పెద్ద హిట్ అంటే మినిమం 300 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇప్పుడు 300 కోట్లు దాటితే అప్పుడు పెద్ద హిట్, లేకపోతే ఏముందిలే అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సినిమా నువ్వు అన్నట్టు 1000 కోట్లు కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంత పొటెన్షియాలిటీ అందులో ఉంది, ఆ కథలో కానీ, ఆ మేకింగ్లో కానీ, కాస్టింగ్ పరంగా కానీ చూసినప్పుడు డెఫినెట్గా అది ఒక 500 నుంచి 1000 కోట్ల మధ్యలో కలెక్ట్ చేసే
రేంజ్ సినిమా అని మనం చెప్పచ్చు. అండ్ ముందే మనం ఆల్రెడీ రంగస్థలం సినిమా చూసాం. ఇలా ఒక రా కైండ్ ఆఫ్ గెడ్డం పెంచుకుని ఇంత నేచురల్ గా ఒక విలేజ్ రూరల్ ఏరియాలో పెరిగిన వ్యక్తి హీరో కింద రామ్ చరణ్ కింద రంగస్థలం చూసాం. బట్ ఇందుకు వచ్చేసరికి మాత్రం చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అందులో చాలా రాగా లుంగి కట్టుకుని ఇలాంటివన్నీ చూసాం. కానీ ఆ బ్యాట్ పట్టుకున్న విధానం, షార్ట్ కొట్టే ముందు 6 కొట్టే ముందు గ్రౌండ్ మీద కొట్టడం, ఈవెన్ ఆ సాంగ్ లో కూడా కైండ్ ఆ స్టైల్ డిఫరెంట్ మేనరిజం లాగా. అవును, అది బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది కదా. ఫస్ట్ అది ఆ టీజర్ రిలీజ్ చేసినప్పుడు, తర్వాత ఈ సాంగ్, అందుకనే కదా అంతా అన్ని ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ఇప్పుడు 30 మిలియన్స్ దాటిపోయిందని చెప్పి అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అంటే డెఫినెట్ గా కొంత మార్కెటింగ్ దాన్ని పుష్ చేయడం, ప్రమోట్ చేయడం డెఫినెట్ గా ఉంటది. అయినా కూడా ఆ రేంజ్ లో అయితే రావు కదా. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా మరీ 30 మిలియన్స్ 40 మిలియన్స్ అయితే రావు. అందులో విషయం ఉంటేనే కదా వచ్చేది. కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకా లీస్ట్ మాట్లాడుకుంటున్నాం, యాక్చువల్ లాస్ట్ మాట్లాడుకుంటున్నాం. కానీ నేను పుట్టి పెరిగినప్పటి నుంచి చూస్తున్నది అయితే నెంబర్ 1 గా చూస్తున్నది అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఆ సాంగ్. సో ఫైనల్లీ మీసాల పిల్ల. సో దీని మీద మీ అంచనా ఏంటంటే, ఎలాగో అనిల్ రావిపూడి గారు ఆయన ఒక అంటే మినిమం గ్యారంటీ అని ఒక సర్టిఫికేట్ పట్టుకుని వస్తా ఉంటారు. సింపుల్ గా వస్తారు, సింపుల్ గా కొట్టుతారు, వెళ్ళిపోతారు. అవును, ఆయన ఒక మార్క్ ఉంటుంది, ఆయన ఒక సిగ్నేచర్ ఉంటది. సో మీకు అసలు ఈ మన వరప్రసాద్ గారి మీద, శంకర్ వరప్రసాద్ గారి మీద అది అంటే ఆల్రెడీ ఒక షూట్ షాట్ హిట్ అని ఒక బజ్జ నడుస్తూ ఉంది. ఇంకా ఆ మీసాల పిల్ల పాట ఎంత వైరల్ అయిందో మనం చూసాం. కాబట్టి అంటే మనోడు ఇప్పుడు రాజమౌళి ఎలాగైతే మార్కెటింగ్ లో సిద్ధహస్తుడో, రాజమౌళి పక్కన నిలబెట్టాల్సినటువంటి మరొక దర్శకుడు ఎవరైనా ఉన్నాడంటే అది అనిల్ రావిపూడి కదా. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ ఏంటంటే సినిమా తీయడం వరకే మన బాధ్యత, సినిమాని మార్కెట్ చేసుకోవడం, ప్రమోట్ చేసుకోవడం అది ప్రొడ్యూసర్ పని అనుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు. సినిమాని తీయడం కాదు, సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడంలో కూడా దర్శకుడే కీలక పాత్ర పోషించాలి. దర్శకుడే ఏదైతే తనలో ఉన్న క్రియేటివిటీ అది పెట్టి సినిమా తీస్తాడో, అంతకు మించిన క్రియేటివిటీ తోటి జనాల్ని ఆ సినిమా పట్ల ఒక క్యూరియాసిటీ రేకెత్తించేలాగా, ఆసక్తి రేకెత్తించేలాగా, ఈ సినిమా ఎట్టి బస్సులో చూడాలని ఫిక్స్ అయిపోయేలా చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు దర్శకులు తీసుకోవాల్సిన ఇది ఉంది. దానికి బెస్ట్ మనోడు అనిల్ రావిపూడి. సినిమాని కొబ్బరికాయ కొట్టడానికి ముందే ప్రమోషన్ స్టార్ట్ చేసాడు కదా. ఇంకా సెట్స్ కి వెళ్లకుండానే ఆ సినిమా అనౌన్స్మెంట్ దీంతో అఫీషియల్ అనౌన్స్మెంట్ ని ఒక వీడియో తోటి ఒక చాలా ఇన్నోవేటివ్ థాట్ తోటి వచ్చాడు. తర్వాత ఎప్పుడు ప్రమోషన్ కి చాలా దూరంగా ఉండే నయనతారని ఇందులో ప్రమోషన్ లో ఇన్వాల్వ్ చేశాడు కదా. అవును సార్, అవును. అంటే దానికి గాను చాలా ఎక్కువ మొత్తంలో పారితోషికం ఇస్తున్నారనే వార్తలు కూడా మనం చూస్తున్నాం. దాదాపు 15 కోట్లు నయనతారకి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అందులో ఖచ్చితంగా ప్రమోషన్స్ కూడా టైం కేటాయించాలనే ఇది ఉంది, షరతు ఉంది అని కూడా కొన్ని మనం చూస్తున్నాం. ఏదేమైనా అసలు ప్రమోషన్స్ పరంగా రాజమౌళి ఎలాగైతే ఎంత ఇన్నోవేటివ్ గా అతను ఉంటాడో, అనిల్ రావిపూడి కూడా రాజమౌళికి తీసుకునే విధంగా అంటే స్థాయి, అంటే రాజమౌళి అనేవాడు ఇప్పుడు పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు. ఇంకా అది లేదు. కానీ రేపొద్దున ఏముంది, హిందీ సినిమా తీస్తే అనిల్ రావిపూడి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతాడు కదా. హీరో ప్లేస్ లో హృతిక్ రోషన్ తోటో లేకపోతే రణవీర్ సింగ్ తోటో, రణవీర్ కపూర్ తోటో సినిమా చేస్తే పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతాడు కదా. అసలు ఇప్పుడు ఆల్రెడీ ఆ సంక్రాంతికి వస్తున్న సినిమా హిందీలో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేస్తున్నారని ఒక వార్త వస్తుంది. ఒకవేళ అతనే దానికి డైరెక్టర్ అయ్యాడు అనుకో, ఆటోమేటిక్ గా పాన్ ఇండియా డైరెక్టర్ కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా, ఆ సినిమాకి చేసినటువంటి ప్రమోషన్స్ పక్కన పెట్టి ఆ సినిమా మామూలుగా సాదా సీదాగా రిలీజ్ అయ్యి ఉంటే అది ఏదో ఒక హిట్ సినిమాగా ఉండేది. కానీ ఏదైతే అనిల్ రావిపూడి ఆ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని ఇది చేశాడో, వెంకటేష్ తోటి నేను పాడతా అనడం కానీ, ఆ ఐశ్వర్య రాజేష్ తో కానీ, ఆ మీనాక్షి, వీళ్ళందరినీ అద్భుతంగా, అంటే ఒక పెద్ద హీరోని వెంకటేష్ ని ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా ప్రమోషన్స్ కి వాడుకోవడం కదా. ఇప్పుడు వెంకటేష్ అంత చేశాడంటే మామూలుగా ప్రమోషన్స్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ చూపించాడు. చిరంజీవి గారు ఇంకే రేంజ్ లో చేస్తాడు ప్రమోషన్స్ కదా. కరెక్ట్. ఇంకా మామూలుగా వాడుకోడు చిరంజీవిని కానీ, నయనతారని కానీ. ఇందులో వెంకటేష్ కూడా ఉన్నాడు. వాల్తేరు వీరయ్యలు ఎలా అయితే చిరంజీవి రవితేజను, ఇందులో చిరంజీవి వెంకటేష్ ఉన్నారు. కాబట్టి ఇది ఒక సంక్రాంతికి వస్తున్న సినిమా సాధించిన విజయాన్ని మించిన విజయం సాధించే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా ఉన్న ఎనర్జీని కొంచెం పెంచారు. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.